తరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే ఘనత మహిమ ప్రభుకే పరమ ప్రభు మన కొరకు పరమ ప్రభు మన కొరకు అర్పించుకొనెను తన్ను తానే అర్పించుకొనెను తన్ను తానే సర్వము మనకు ఇచ్చిన ప్రభునే సర్వము మనకు ఇచ్చిన ప్రభునే సర్వదా మనము సంస్తుతించెదము సర్వదా మనము సంస్తుతించెదము ఘనత మహిమ ప్రభుకే ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లును గాక ఘనత మహిమ ప్రభుకే ఘనత మహిమ ప్రభుకే. షాలెం దయసేకులు ఇశ్రాయేల్ గారు రెండు దయచేస్తారు. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. (616) పాదమాల పుస్తకాల్లో 603 616 కొత్త పాటల పుస్తకాల్లో రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనేను పరమార్శించన్ కను పాపవలే గాచన్ కనుగొనేను పరమార్శించన్ కను పాపవలే గాచన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే
ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి, ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్యముగా, తన భాగముగా, తన జనముగనైతిమి. తన స్వాస్యముగా, తన భాగముగా, తన జనముగనైతిమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వతములను సృజించెను, శ్రేష్టమైనవి ఇచ్చెను. పర్వతములను సృజించెను, శ్రేష్టమైనవి ఇచ్చెను. అబ్రహాము, మోషే, ఏలీయా, యేసు ఎక్కిరి శిఖరములను. అబ్రహాము, మోషే, ఏలీయా, యేసు ఎక్కిరి శిఖరములను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మమ్ము మోయును. పక్షిరాజు వలె ప్రభువు రేఖలతో మమ్ము మోయును. అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును. అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. యేసుని సత్యములు పర్వత శిఖరములు. యేసుని సత్యములు పర్వత శిఖరములు. పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును. పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. పర్వత శిఖర శ్రేణుల వలె
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనాది. 720 పాట సంఖ్య చివరి పాట పాడుకుంటున్నాం. దయచేసి అందరూ త్వరపడి స్థానికంగా ఉన్న వారందరూ త్వరగా రండి. కూడిక త్వరగానే ముగించబడుతుంది, త్వరగా రండి. చివరి పాట పాడుకుంటున్నాం. 720 నేనే భయపడవలదని పలికిన ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. అనివి తీరా స్తుతి చెల్లించుము తనదు ప్రేమ దయ కొరకు. అనివి తీరా స్తుతి చెల్లించుము తనదు ప్రేమ దయ కొరకు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. శాశ్వతమగు జాలి చూపి శాశ్వత రక్షణను సగే. శాశ్వతమగు జాలి చూపి శాశ్వత రక్షణను సగే. విశ్వాసముతో నిలిచిన ఎడల శాశ్వత రాజ్యము సగు. విశ్వాసముతో నిలిచిన ఎడల శాశ్వత రాజ్యము సగు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. నరుడు కాడు దేవుడతడు, నరుడు ఆయను నీ కొరకు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీ యేసు. కరుణతో నిన్ను రక్షించుటకు సర్వమిచ్చెను శ్రీ యేసు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. మరణించెను
పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహారక్తమును. నీదు యాత్రలో బలమిచ్చుటకు తనదు దేహారక్తమును ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. ముదముతో అర్పించిన ప్రభుకే హల్లెలూయా పాడుము. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. నేనే భయపడవలదని పలికెను మన రక్షకుడు యేసు ప్రభు. బైబిల్ పల్లె పాడుకుందాం. భలే భలే మాట, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువారి మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన అరువారి మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమయంలో దేవుని వాక్యంలో ఉండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. అందరు చదివారా? బయట ఉన్న వాళ్ళు చదివారా? ఇదే సందాన్ని చక్కగా తీయండి, అందరు తీయండి, ఇంకోసారి చదువుదాం. అంతటా ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మా దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ, ఉదయకాలం
నీ ఆలయంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం యెహోవా నిస్సీలో అలాగే షాలేంలోను తిరిగి నాయన మరి బోడిపాలెంలో మీరు ఉంచిన మీ దీపస్తంభం నాయన మరి ప్రభువుని ఆరాధించడానికి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. సమయంలో తండ్రి సహోదరుడు రత్నరాజు అలానే మేరీ సిస్టర్ వారి కుటుంబాన్ని బట్టి ఇరువురి తల్లిదండ్రులు రక్త సంబంధికులు బంధువులు స్థానికంగా ఉన్న సంఘం ముఖ్యంగా మీ దాసుడు విలియం అన్న అక్క ప్రేమించిన బిడ్డలు నాయన మరి తండ్రి వారితో మేము కూడా కలిసి ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని ఘనపరచడానికి ఆరాధించడానికి మహిమపరచడానికి నీ వాక్యం ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు పాటల్లో సహాయపడ్డారు, వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు సహాయం చేయండి నాయన. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని మాకు అర్థమయ్యే విధానంలో మీ ఆత్మ ద్వారా మాకు బోధించు. ఎవరు కూడా నీ సన్నిధిలో నుండి ఖాళీగా వెళ్లకుండా సహాయం చేయము. ఇంకా రావాల్సిన వారిని మీ ఏర్పాట్లో మీ సంకల్పంలో ఉన్నవారిని మీరు నిర్ణయించిన వారిని మీ ఆత్మ ద్వారా సిద్ధపరిచి ఈ స్థలానికి నడిపించు. ఎవరు కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రభా ఉండకుండా ఈడ దేవుడు ఉన్నాడని ప్రభా దేవుడు మా మధ్య సంచరిస్తున్నాడనే భయము ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచండి. మా చుట్టూ మీ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. కరెంటు మైక్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నన్ను కూడా కరుణించము. ఏ ఉద్దేశంతో ప్రభా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారో నాయన మేము ఇక్కడికి రావటం ద్వారా స్థానిక సంఘానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా రత్నరాజు బ్రదర్ కుటుంబానికి తల్లిదండ్రులకు మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి ఎక్కడైతే మీ నామం పేరిట ప్రపంచం అంతట్లో కూడా రకరకాలుగా ఇలాంటి పరిచర్య జరుగుతుందో ప్రతి స్థలంలో మీరు సహాయం చేయండి. మీకే మహిమ ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని వాక్యంలో ఈ రాత్రి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మనకు తెలుసు మరి హన్నా అనేటువంటి ఒక సహోదరి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసినట్లు మనకు తెలుసు. నేను బ్రదర్ని సిస్టర్ని వారి వాగ్దానాలు ఏంటి అని అడిగినప్పుడు నాకు వారి వ్యక్తిగత వాగ్దానాలు తర్వాత కుటుంబ వాగ్దానాన్ని పెట్టినారు వాట్సాప్లో. నేను ఆ 3 వాగ్దానాలు ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో వాక్యం చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నేను ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తాను. అక్కడ ఏముంది అనేది నేను చూడను, కానీ ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు ధ్యానించమంటాడో ఆ వాగ్దానాన్ని నేను ధ్యానిస్తాను. వాస్తవంగా ఈ వాగ్దానం ప్రార్థనకి సంబంధించిన వాగ్దానం. కానీ ఈ వాగ్దానంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినవి మనకు అవసరమైనవి ఉన్నాయి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మరి మనం ఈ రాత్రి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన నీకు దయచేయునుగాక. కనుక హన్నా ఎక్కడికి వెళ్ళింది అని అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసిందంటే ఇశ్రాయేలు దేవునితో మొరపెట్టుకుంది, ఆమె మనవి చేసుకుంది. చూడండి, ఈరోజు మన జీవితాల్లో ఆత్మీయంగా భౌతికంగా మనకి ఏది అవసరమైనా మనం మనుషుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది వాక్యం మనకు చూపిస్తూ ఉంది. చూడండి, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు లేకపోతే దేవునికి మనం మనవి చేసినప్పుడు దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు ఏదైనా మనకిస్తాడు అనేది మనం నమ్మాలి. అందుకని బైబిల్లో ఒక చక్కని వచనం ఉంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకవానికి ఫలము దయచేయవాడనియు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకుండా నువ్వేం చేసిన దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. అందుకే కదా
యోహాను సువార్త 11:40 చెప్పినాడు. వాక్యం యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కనుక మనం నమ్మగలిగితే దేవుని మహిమను మనం వ్యక్తిగతంగా చూడగలం, కుటుంబాలుగా చూడగలం, సంఘముగా సార్వత్రికంగా మనం ఆయన మహిమను చూడగలం. కాబట్టి నువ్వు ఎంత నమ్ముతావో దేవుని మహిమను నువ్వు అంత చూడగలుగుతావు. అంత మాత్రమే కాదు, ఈ రాత్రి వేళ ఈ వచనాన్ని 3 భాగాలుగా మనం ధ్యానం చేసుకుంటాం. కనుక మొదటి భాగం ఏంటంటే, నిజంగా ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా మనము దేవునికి మనవి చేయాలి, ఇది ఫస్ట్ భాగం. మనం ఎలా దేవునికి మనవి చేయాలి అనేది మనము ఒక భాగాన్ని మనం చూస్తాం. రెండవ భాగంలోనికి మనం వెళితే, మరి భక్తులు వారి జీవితాల్లో దేని కొరకు మనవి చేస్తున్నారు, కనుక వాళ్ళు ఏ అవసరాల నిమిత్తమై వాళ్ళు మనవి చేస్తూ వచ్చినారో మనం చూస్తాం. సరే, మూడోది టైం ఉండదు అనుకుంటా బహుశా, కనుక దానిని మనం అవకాశం ఉంటే చూద్దాం, లేకపోతే లేదు. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, పిల్లారా, దేవుని దగ్గరికి మనం వెళ్ళకముందు, ఆయనకి మనవి చేయకమునుపు మనము కలిగి ఉండవలసిన, లేకపోతే మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలి, మళ్ళీ చూడండి 17వ వచనం అందరూ. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలుల దేవునితో నీవు చేసుకుని మనవి ఆయన. కాబట్టి మొదటిగా మనం ఆయనకి మొరపెట్టక ముందు, లేకపోతే ఆయన మనవి చేయకముందు, ఆయన అడక్కముందు మన జీవితాలలో పిల్లారా మనము ఏం తెలుసుకొని మనం ఆయనకి మనవి చేయాలి. ఒక వచనం మీకు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక మాట అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం అందరు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 42వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమంటున్నాడంటే, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. పిల్లలు ఏమంటున్నాడు? నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. యేసుప్రభువు వారు ఏం తెలుసుకున్నాడంటే, నా తండ్రి ఎల్లప్పుడూ నా మనవి ఏం చేస్తాడు? వింటాడు అని ఆయన ఎరిగినాడు. ఈ రాత్రి మనం ఏదైనా దేవుణ్ణి అడక్కముందు, మనం ఆయనకి మొరపెట్టకముందు, మనం ఆయనకి మనవి చేయకమునుపు మనం కూడా ఇది ఎరగాలి. ఏం ఎరగాలంటే, మనం ఏదైతే ఆయన్ని అడుగుతున్నామో అది మనకు ఆయన ఇస్తాడని ఎరగాలి. అదే కదా ఇక్కడ ఉంది. నేను ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? మళ్ళా చదవండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. మరి ఎందుకు ఆయన పెద్దగా అలాగా చెప్తున్నాడంటే, చూడండి ఏమంటున్నాడు? నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననేను. చాలు పిల్లారా, దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఒకటి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి వాళ్ళు? నా మనవి నా తండ్రి ఎల్లప్పుడూ వింటాడు అనే విషయము వాళ్ళందరూ తెలుసుకోవాలి అనేది యేసుప్రభువు వారి యొక్క ఆశ. రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఆయనకి మనవి చేయకముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మనవి ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తాడు? వినేటువంటి వాడు. ఇది మొదటి విషయం దేవుని వాక్యంలో మన మనసులో పెట్టుకోవాలి. నువ్వెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా, ఏ విషయం కొరకు వెళ్ళినా ఆయన నీ మనవి వింటాడు అనేది నువ్వు తెలుసుకోవాలి. అలాగ నువ్వు ఎరగకుండా, అర్థమైందా, ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళటం వలన నీకు ప్రయోజనము. అందుకని మీరు చూడండి, మత్తయి సువార్త 8లో యేసుప్రభువు వారితో ఉన్న ధోనిలో శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ భయంకరమైన తుఫాను ఎప్పుడైతే ఆ ఓడ మీద, ఆ ధోని మీదకి వచ్చిందో, వాళ్ళు ఎంతో కలవరపడుతూ, ఎంతో భయపడుతూ యేసుప్రభువు వారి యొద్దకు వెళ్ళి వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏం చేయమంటున్నారు? కనుక మమ్మల్ని రక్షించుము అంటే వాళ్ళు అన్న మాట మీరు గమనించండి. ఏమంటున్నారు?
మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే శిష్యులతో ఎవరు ఉన్నారో పిల్లరా ఆ ప్రభువు ఎంతో గొప్పవాడు అనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే యేసుప్రభువు లేచి ఎప్పుడైతే ఆ గాలిని సముద్రాన్ని గద్దించినాడో గాలి సముద్రం ఏమైపోయింది, నిమ్మళమైపోయింది. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే ఈయన ఎట్టివాడో. అంటే యేసుప్రభువు వారితో ఉన్నారు కానీ వాళ్ళు ఆయన ఎట్టివాడో వారు ఎరగనటువంటి వారిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, మనకు పాత నిబంధనలో కూడా చూస్తాం. కనుక ఎంతోమంది ఆయన ఎట్టివాడో ఎరగకుండానే ఆయన ప్రజలతో నివసిస్తూ వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి రాత్రి వాక్యం వింటున్న మన జీవితాలలో ఆయన ఎట్టివాడో మనం ఎరగాలి. అందుకని దానియేలు గ్రంథంలో రాయబడింది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. కనుక మనం ఆయన ఎరిగినప్పుడు పిల్లలు ఆయన ద్వారా మనం పొందేవి ఎంతో శ్రేష్టమైన వాటిని మనం పొందగలం. ఒకవేళ ఆయన్ని మనం ఎరగకపోతే ఆయన ద్వారా మనం ఏమీ పొందలేం. ఈ రాత్రి మొదటి విషయం ఏంటంటే మనం ఆయనకి మనవి చేసినప్పుడు మనవి చేసిన దాన్ని ఆయన మనకి ఇవ్వగలడని, చేయగలడని మనం ఎరిగి ఆయనకి మనవి చేయాలనేది వాక్యంలో మనం చూస్తాం. రెండవ విషయానికి మనం వెళితే చూడండి, దేవుని వాక్యంలో ఇంకో మాట అందరికి కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే ఇంకో మాట ఇక్కడ చూడండి ఏం రాయబడిందో. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే చూడండి 41వ వచనానికి రండి. 41వ వచనం, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు. పిల్లారా, రెండవదిగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన మనవి విన్నప్పుడల్లా కూడా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, నీ ప్రార్థనలకు దేవుడు ఎప్పుడైతే జవాబులు ఇస్తాడో వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక నేను చాలా కుటుంబాల్లో చూసినాను, వాళ్ళు సంఘముతో కలిసి వారి కుటుంబాల విషయమై, పిల్లల విషయమై, ఉద్యోగాల విషయమై, వ్యాపారాల విషయమై పిల్లలు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి జవాబులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగా దేవుడు ఎప్పుడైతే జవాబులు ఇస్తూ వచ్చినాడో ఆ పిల్లరా దేవుని ద్వారా ఆ జవాబులు పొందినటువంటి ఆ కుటుంబాలు ఏం చేస్తూ వచ్చినాయంటే ఇలాగ సంఘముగా సమకూర్చుకొని దేవుడు మా కుటుంబంలో మేలు చేసినాడు. దేవుడు మా మనవి ఆలకించి మా బిడ్డకి మంచి జాబ్ ఇచ్చినాడు, మా బిడ్డ వివాహంలో సహాయం చేస్తూ వచ్చినాడు, మా పొలాల విషయంలో సహాయం చేస్తూ వచ్చినాడు. ఒక స్థలంలో అయితే 5 ఎకరాల పొలం పిల్లరా ఏమైపోయిందంటే పురుగు పట్టి సర్వనాశనం అయిపోయింది పొలం అంతా కూడా. పిల్లరా ఆ కుటుంబం చేసిన పని ఏంటంటే సంఘముతో కలిసి వారు ప్రార్థనలు గడుపుతూ వచ్చినారు. అద్భుతంగా పిల్లరా ఆ పొలం మళ్ళీ తిరిగి ఆ పొలం సమకూర్చబడుతూ వచ్చింది. అలాగా సమకూర్చబడిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే సంఘం అంతటిని చుట్టుపక్కల అనేక సంఘాలను పిలుచుకొని వారు కృతజ్ఞత మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. ఏం కారణం అంటే దేవుడు వారి మనవి విని దేవుడు వారికి చేసిన మేలును బట్టి వాళ్ళు సంఘముతో కలిసి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ వచ్చినారు. యేసుప్రభువు వారు ఏమన్నాడు? 41వ వచనం మళ్ళా చదవండి అందరూ. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు ఏం చేస్తున్నాము? ఆ మనవి వినందు కొరకే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. కనుక మొదటిగా మన మనవి ఆయన వింటాడు అని నువ్వు ఎరగాలి. రెండవదిగా మన మనవికి జవాబు వచ్చిన తర్వాత మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. బైబిల్ తీయండి అందరూ, కొంతమందికి పాపం తీయలేరు, మీరన్నా తీసి పెట్టండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుకుందాము. 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏం అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి
మనకు కలిగినవని ఎరుగుదుము. చూడండి అక్కడ ఏమున్నాడంటే 14లో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా. పిల్లరా, మనకి ఈరోజు ఒక ధైర్యం ఉంది. మన జీవితాలలో ఏది అవసరమైనా పిల్లరా, మనం మనుషుల దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళి పిల్లరా, మనం ఆయన అడిగితే ఖచ్చితంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడనే ఒక గొప్ప ధైర్యం మనం కలిగిన ప్రజలం. మూడవదిగా గుర్తుపెట్టుకోండి, మనం ఆయనకి మనవి చేసే ముందు మనకి ఉన్న ధైర్యం ఏంటి చెప్పండి పిల్లరా? ఇదే ధైర్యం. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రం బయటికి త్రోసివేసేవాడు కాదు. కనుక మీరు చూడండి, ఎంతోమంది బైబిల్ చరిత్రలో కానీ భౌతికంగా కానీ పిల్లరా ఆయన దగ్గరికి ధైర్యముతో, అందుకని హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయానికి రండి. చూడండి ఏముందో ఇక్కడ ఒక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, అందరికి కలిసి చదువుదాం ఈ మాట కూడా. 16వ వచనం చూడండి. 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్ద ఎట్లా రావాలి పిల్లారా? సమయోచితమైన సహాయం పొందినట్లు. మన దేవుడు ఎలాంటి వాడంటే సమయోచితమైన సహాయాన్ని మనకు ఆయన అనుగ్రహించేవాడు. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకుని, ఒకటి మనము ఎరిగి ఆయనకి మనవి చేయాలి, రెండవదిగా ధైర్యముతో ఆయనకి మనం మనవి చేయాలి, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన మనం వినినప్పుడు మనం ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలాగా మనం దేవుని సన్నిధిలో ఇవెప్పుడు మనం మర్చిపోకూడదు. అందుకనే కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని పిల్లారా ఇశ్రాయేలుల జీవితంలో ఎందుకు వాళ్ళు కనానులో ప్రవేశించలేకపోయినారంటే వాటిల్లో ఒక కారణం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారములను వాళ్ళు వెంటనే మరిచిపోయినారు. అందుకని వాళ్ళు కనానులో ప్రవేశించలేకపోయినారు. దేవుడు చేసిన చిన్న కార్యమైన పెద్ద కార్యమైన పిల్లారా, చిన్న మేలైన పెద్ద మేలైన ఎన్నడూ మనం మర్చిపోకూడదు. మనం కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నిద్రపోతున్నా దేవుడు చేసిన ఉపకారములను బట్టి ఏం చేయాలి? 104వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తన 104వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా దేవా. కనుక నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? సన్నుతించు. కనుక దేవుడు నీకు చేసిన మేలు కొరకే ఆయన సన్నుతించు. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం చూస్తాం. రెండవ భాగంలోనికి మనం వచ్చినప్పుడు పిల్లారా ఎలా మనం మొరపెట్టాలో ఒక 3 వచనాలు ఇవి కూడా మీకు చూపిస్తాను. దేవునికి మనం ఎలా మొరపెట్టాలి, లేకపోతే ఎలా మనవి చేయాలంటే దేని కొరకైనా చూడండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయానికి రండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. 19వ వచనం చూడండి. 22:19 నేను చదువుతా, మీరు గమనించండి. లేకపోతే, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి చాలు. పిల్లారు మనం చూసినట్లయితే మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లారా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎట్లా మనవి చేసినాడు? నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి. కిందకు వచ్చిన తర్వాత మనం చూస్తాం, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎట్లా మనవి చేస్తున్నాడు చెప్పండి? మెత్తని మనస్సుతో దీనత్వముతో. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు మనం దేవుని సన్నిధిలోనికి ఇలాగా రావాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మెత్తని మనస్సుతో ఎట్లా రావాలి? దీనత్వంతో. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు పిల్లారా ఎవరితో ఆయన నివసిస్తున్నాడంట? వినయం గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను, భర్త మీద ఎగిరే వాళ్ళ దగ్గర. అంతేనా? అట్లాంటి వాళ్ళతో ఉండడు ఆయన. నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. కనుక అన్ని విషయాలలో దీనత్వం మనం ధరించుకోవాలి. కనుక నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిక్కిలి సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. ఆయన నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆయన యెరూషలేము వీధులలో ఊరేగింది ఏంటంట, సామాన్యమైనటువంటి ఒక గాడిద పిల్ల మీద, గాడిద మీద ఆయన ఊరేగుతూ వచ్చినాడు. కనుక మనం ఈ లోకంలో మనము ఆయననే మాదిరిగా పెట్టుకొని ఆయన వల్లే మనం దీనులమై జీవించాలి. అందుకని యేసుప్రభువు వారు మనం చూస్తాం యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడగడానికి ఆయన తగ్గించుకుంటూ వచ్చినాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఇలాంటి దీనత్వం నీకు నాకు ఉంటే పిల్లరా ఖచ్చితంగా మనవి ఆయన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీరు చూడండి, సొలొమోను రాజుల మోట గ్రంథం 8వ అధ్యాయంలో 2 చేతులు ఆకాశము తట్టు ఎత్తి బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడం ఆరంభించినటువంటి సొలొమోను యొక్క ప్రార్థన పిల్లలు ఎలా ముగించినాడో తెలుసునా? బైబిల్లో రాయబడింది, మోకాళ్ళ మీద ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. గొప్ప రాజు ఆయన లక్షల మంది ఇశ్రాయేలీయుల ఎదుట తన స్థానాన్ని పక్కన పెట్టేసినాడు. రాజు అనే సంగతి ఆయన పక్కన పెట్టి దీనుడై, కిన్నుడై, పిల్లరా విరిగి నలిగిన హృదయం కలిగిన వాడై దేవుని సన్నిధిలో తాను తగ్గించుకొని మోకాళ్ళ మీద దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ, ఒక వచనం కాదు, మీరు చూడండి రాజుల మోట గ్రంథం 8వ అధ్యాయంలో ఎంత దీర్ఘ ప్రార్థన సొలొమోను చేసినాడో మనం చూస్తాం. ఆ ప్రార్థన అంతా కూడా నిలబడి చేసింది కాదు. రాజు అయినటువంటి సొలొమోను మోకాళ్ళ మీద దేవుని ఎదుట తను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థన. ఈనాడు ఆ ప్రార్థనలో ఉన్న అనేక ఆశీర్వాదాలు ప్రపంచంలో అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుని వాక్యంలోనికి మనం ఇంకా వెళ్ళలేదు. ఇవన్నీ కూడా కొన్ని అవసరమైన విషయాలు మనం చూస్తున్నాం. మొదటి మాట ఏంటంటే, ఎలా ఆయనకి మనవి చేయాలంటే దీనిలోమై రావాలి, ఆయన దగ్గరికి తగ్గించుకొని రావాలి. అర్థమైందా? ప్రభువు నీ మనవి ఆలకించే విధంగా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. రెండో విషయానికి మనం వెళ్దాం. చూడండి, దేవుని వాక్యంలో ఇంకో మాట అందరికి కలిసి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయానికి రండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 8:23. చూడండి, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి, రెండవదిగా మన మనవి దేవుడు అంగీకరించాలంటే, మన మనవులకు జవాబులు రావాలంటే పిల్లల రెండవదిగా మనం చేయాల్సినటువంటి మనవి ఎలాంటిదంటే ఉపవాసముతో. అర్థమైందా? దేంతో మనం ఆయన దగ్గరికి రావాలి? ఉపవాసముతో దేవునికి మనం మనవి చేయాలి. నిజంగా ఎంతమంది వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటున్నారు? ఎంతమంది ఉపవాసం ఉండి స్థానిక సంఘాలతో కలిసి మీరు ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక హన్నా జీవితంలో కూడా పిల్లారా దేవుని సన్నిధిలోనికి ఆమె ఎట్లా వెళ్ళిందంటే అక్కడ మనం చూస్తాం. పిల్లారా ఏం చేయట్లేదంట, ఆమె భోజనం చేయట్లా, ఉపవాసంతో దేవుని సన్నిధిలోనికి ఆమె వెళ్ళింది. కాబట్టి రెండవదిగా నీ మనవి దేవుడు ఆలకించాలంటే నీ మనవిలో ఏముండాలి? ఉపవాసం అనే నిష్ఠ ఉండాలి. నిజంగా ఈ లోకంలో మనం చూస్తుంటే అన్యులు కొంతమంది ఎంత నిష్ఠగా బతుకుతున్నారు, నిజంగా ఎంత నిష్ఠగా జీవిస్తున్నారు వాళ్ళు. కనుక ఈరోజు నిజమైన దేవుణ్ణి ఎరిగిన మన జీవితాలలో పిల్లారా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం ఎట్లా వెళ్ళాలి అంటే ఉపవాసంతో మనం ప్రవేశించాలి. అది అలాంటి మనవి తప్పక దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నువ్వు ఉపవాసంతో వెళితే తప్పకుండా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఇది రెండవదిగా మనం చూస్తాం. తర్వాత చూడండి, ఇంకొక మాట అందరం కలిసి చదువుకుందాము. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా నగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. చాలు. మీరు కనుక గమనిస్తే ఇశ్రాయేలీయుల దేవునితో ఆమె చేసుకున్న మనవి దేవుడు ఆలకించటానికి కారణం ఏంటంటే ఆమె మ్రొక్కుబడి చేసుకుంటూ వచ్చింది.
ఇది చాలా ప్రాముఖ్యమైనది. మా అమ్మగారికి దాదాపు 14 మంది సంతానము కనుక కొంతమంది ఏమన్నా పిల్లలు పుట్టి చనిపోతూ వచ్చినారు, కొన్ని గర్భిణీలు పోతూ వచ్చినాయి. తర్వాత నాకంటే అన్న ముందున్నాడు, అన్నకంటే ముందు 2 అక్కలు ఉన్నారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత అమ్మ దేవునికి మొక్కుబడి చేసుకుందంట, దేవా నా కనుక మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డని నీ సేవ కొరకే ఇస్తాను, నీ పని కొరకే ప్రతిష్ఠించుకుంటానని ఆమె ఆడపిల్లలు 2 తర్వాత మొక్కుకుంటే మా అన్న జన్మిస్తూ వచ్చినాడు. అన్న తర్వాత నేను కూడా జన్మించినాను. వాస్తవంగా మా ఇద్దరిలో దేవుడు అన్నను కోరుకోలేదు కానీ నన్ను కోరుకున్నాడు తన సేవ కొరకు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆమె మొక్కుబడి దేవుడు ఆలకించి ఏం చేస్తున్నాడు, మగబిడ్డలను. కనుక ఇక్కడ హన్నా కూడా మనవి చేసిన దానిని దేవుడు దయచేయడానికి కారణం ఏంటంటే ఆమె ఎంతో శ్రేష్టమైన మొక్కుబడి దేవునికి చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈరోజు 3వదిగా పిల్లారా, నీ మొక్కుబడిని బట్టి నీ మనవి ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. చాలా స్థలాల్లో మేము సేవ చేస్తూ వచ్చినాం. ఓ స్థలంలో ఒక కుటుంబంలో అయితే 3 పిల్లలు ఉన్నారు. కనుక 3 పిల్లలు ఉన్నారు. ఆడపిల్లకి 3 ఆడపిల్లలే. తర్వాత పెద్ద కుమారుడికి 2 ఆడపిల్లలే. తర్వాత ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి మొదట అమ్మాయి పుట్టింది. ఇప్పుడు ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఆ వంశానికి మగ బిడ్డ పుట్టడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. ఆడపిల్లకి 3 ఆడపిల్లలే, పెద్ద కుమారుడికి 2 ఆడపిల్లలే, రెండో కుమారుడు కూడా మొదట అమ్మాయే. ఇప్పుడు కనుక ఇంకొక అమ్మాయి పుట్టిందంటే ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. ఇక దేశం అంతా ఏమైపోయినట్టే. కనుక ఇప్పుడు ఆమె పరిస్థితి చూడాలి ఎట్టుందో. వచ్చి సేవకురాలతో మాట్లాడుతూ ఉంది, సిస్టరు ప్రార్థన చేయండి, ఏదైనా ఇచ్చిద్దంట. ఎవరికి? దేవుడికి. అంటే ఆ అవసరం అలాంటిదన్నమాట. అప్పుడు సిస్టర్ చెప్పింది సేవకురాలు, నువ్వేమి ఇవ్వద్దక్క, చక్కగా దేవునికి మొక్కుబడి చేసుకో, దేవుడు నీకు చక్కని. అదెంత సిస్టరు, ఏం మొక్కు ఫలాంది దేవుని మందిరంలో లేదక్క, అది ఇస్తానని అనుకో అని సేవకురాలు చెప్పింది. సిస్టర్ రేపు పొద్దునే తెస్తా అది అంటే ఎంత ఆశ చూడండి. నిజంగా ఖచ్చితంగా దేవుడు మగబిడ్డని ఇచ్చినాడు. నిజంగా ఆ సిస్టర్ కూడా మందిరానికి మొక్కుకుండా తీసుకొచ్చి మందిరంలో పెట్టింది. మేము వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేసిందో తెలిసిన, సిస్టర్ ఇది మీరు తీసుకెళ్ళండి అంటే, మాకు వద్దక్క మందిరాంది, అది మాకు అవసరం లేదంటే, సిస్టర్ నిజంగా ఈ సలహా నువ్వు ఇచ్చినావు, దేవుడు నాకు మంచి మనవణ్ణి ఇచ్చినాడు కనుక నువ్వు అట్లా కాదని చెప్పి మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆమె మళ్ళీ అలాంటి వస్తువు ఇంకొకటి ఆమె మాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే మొక్కుబడి అనేది చాలా విలువైనది. ఈ రాత్రి పిల్లారా, నువ్వే అవసరంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, నీ అక్కరేంటో నాకు తెలియదు, నీ హృదయంలో ఉన్న బాధ, వేదన, కష్టం, ఇబ్బంది, అవమానం ఏంటో నాకు తెలియదు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఎవరితో మనవి చేసుకుంది హన్నా? ఇశ్రాయేలీయుల దేవునితో. ఈ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఈయన చేయలేదంటూ ఏమీ లేదు, ఈయనకి అన్నీ సాధ్యమే. అలాంటి దేవునితో ఆమె మనవి చేసుకుంది. తప్పకుండా ఆమె దేవునికి మొక్కుకుంది కనుక దేవుడు అద్భుతంగా సహాయం చేస్తూ వచ్చినాడు. ఇది 3వదిగా మనం చూస్తాం. తర్వాత చూడండి, ఇంకొక మాట అందరికి కలిసి చూద్దాం. కీర్తనల గ్రంథము 88వ కీర్తనకి రండి. మనము ఆయనకి మనవి చేసినప్పుడు మన మనవి దేవుడు ఆలకించడానికి ఇంకొక మాట. 88వ కీర్తన 13వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా నేను మీతోనే మనవి చేయుచున్నాను. పిల్లరా, మనం చూసినట్లయితే ఆమె అన్న మాట ఏంటో తెలుసిన, యెహోవా నేను నీతోనే ఏం చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది ఉన్నారు అక్కడ అలాంటి వాళ్ళు? కొంతమందికి ఏదైనా అవసరమైతే ఇల్లు తిరుగుతారు. ఇక ఏ ఇల్లు వదిలిపెట్టి తిరుగుతారు? నేను ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు దేవుని ఇల్లు విడిచిపెట్టి తిరగటం అలవాటు పడ్డావు అంటే నీ అక్కర్ల కొరకు దేవుడు అట్టాన్ని తిప్పుతాడు జీవితాంతం. నిజంగా నేను చెప్తున్నా, దేవుని నీ అవసరం నిమిత్తమై దేవుని ఇంటి డోర్ నువ్వు కొట్టి చూడు, దేవుని ఇంటి గడపను నువ్వు తొక్కి చూడు, నిన్ను ఇంకో ఇంటికి వెళ్ళి నువ్వు చేయి జాపేటట్లు దేవుడు చేస్తానని అడుగు. పిల్లారా, ఇంట్లో నుంచి కట్టు బట్టలతో మేము బయటకు వచ్చినాం. ఈరోజు కూడా
మా అవసరాల నిమిత్తమా ఏ రోజు కానీ మా ఇంటి వైపు కానీ సిస్టర్ వాళ్ళ ఇంటి వైపు కానీ మేము ఎప్పుడు చూసి ఎరగం. మేమే వాళ్ళకి ఎన్నో రకాలుగా అందించినాము కానీ వాళ్ళల్లో నుండి వాళ్ళ దాంట్లోంచి ఏది కూడా మేము తీసుకుని ఎరగం. మాకు తెలియదు. ఒక్కసారి కావాలి ఒక 50,000 రూపాయలు సిస్టర్ వాళ్ళ అమ్మ నాకు ఇస్తే అవి ఒక స్థలంలో మందిరానికి సేవకుని ఇంటికి డబ్బులు పిల్లారా అన్ని సంఘమంతా పోగు చేస్తే కొంత అయితే ఆ 50,000 రూపాయలు దాంటేసి ఇల్లు కట్టేసినాం. తర్వాత ఇంకొకసారి 10,000 రూపాయల వాళ్ళ అమ్మగారు ఇస్తే ఆ 10,000 రూపాయలు అదే ఇంటి డెడికేషన్కి వాడేస్తున్నాను నేను. అందుకని ఆ రోజు నుంచే వాళ్ళ అమ్మగారు సిస్టర్కి కూడా ₹1 ఇవ్వదు, ఇచ్చిన ఈయన ఉంచుడని. కాబట్టి గమనించండి, ఎందుకు నేను ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే ఆమె అంటుంది, మళ్ళా చదవండి వచనము, యెహోవా నేనే నీతో మనవి చేయొచ్చు, నేను నీతోనే, వేరే వ్యక్తితో కాదు, మనిషితో కాదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏది అవసరమైనా నువ్వు వెళ్ళే ఒక స్థలం ఉంది, నువ్వు ఆశ్రయించవలసిన ఒక స్థలం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక నీతోనే, నేను మనుషులతో ఏం చేయను. ఈరోజు పిల్లలు ఎంత గొప్ప సహవాసంలో మనం ఉన్నామంటే, దైవజనుడు భక్త సింగ్ గారు ఆయన పుస్తకాలు మీరు చదవండి, ఆయన బయోగ్రఫీ మీరు చదవండి. దైవజనుడు ఎంత గొప్ప సేవ చేసినాడో, తన అవసరాల నిమిత్తమై ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఆయన నోరు విప్పి అడిగినవాడు కాదు, చేసినవాడు కాదు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా అలాంటి రోషం నీకుంటే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు నీ అవసరం తీరుస్తాడు, ఖచ్చితంగా నీ అవసరం తీరుస్తాడు. మూడవదిగా నీవు ఆ దేవునితోనే చెప్పు, మనుషులతో చెప్పొద్దు. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే దేవునితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనుషులతో 5 గంటలు మాట్లాడతాం. పిల్లలు అందుకనే మన అవసరాలన్నీ తీరకుండా అట్లా ఉండిపోతూ ఉన్నాయి. కాబట్టి రాత్రి ఇది 4వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవునితోనే నువ్వు మనవి చేసుకొని చూడు, నీ అవసరాలు దేవుడు తీర్చకపోతే అప్పుడు అడుగు. ఇది 4వదిగా మనం చూస్తాం. ఇంకొక మాట చెప్తాను చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం, యెహోవా సన్నిధిని మనవి చేయుటకై చాలు. ఎక్కడికి పంపించినాడు? పిల్లారా, ఇశ్రాయేలుల దేవుని సన్నిధిలోనికి మనవి చేయడానికి పంపించినాడు. ఈరోజు మనము కూడా 5వదిగా మన మనవి దేవుడు ఆలకించాలంటే ఆయన సన్నిధిని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధి చాలా విలువైనది. అందుకనే బబులోను దేశంలో దానియేలు పిల్లారా 6వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ ఏం రాయబడిందో తెలిసిన, నెల దినాలు రాజుకు తప్ప ఏ వ్యక్తి కూడా మనుషులకు కానీ వారి దేవతలకు కానీ మనవి 7వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ మాట విన్న దానియేలు ఇంటికి వెళ్ళారు. యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా మోకాళ్ళుని పిల్లారా ఏం చేస్తున్నాడు ఆయన అంటే యెరూషలేము తట్టు చూస్తూ ఉన్నాడు. యెరూషలేం దేవుని నివాస స్థలం, పిల్లారా దేవుడు కోరుకున్న స్థలం కనుక అటువైపు చూస్తున్నాడు. ఎందుకంటే యూదులకి ఇశ్రాయేలీయులకి ఇప్పటికి కూడా దేవుని సన్నిధి అంటే వాళ్ళకి చాలా విలువైనది. చాలా దేవుని సన్నిధిని వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు. అందుకనే ఒక వచనం దేవుని వాక్యంలో మనం చూస్తాం, కీర్తనల గ్రంథంలో ఏముందంటే, యెహోవా నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమించుచున్నాను. దైవజనుడు భక్త సింగ్ గారికి కూడా ఈ వచనం అంటే చాలా ఇష్టం కనుక ఆయన కూడా రాసుకుంటాడు, యెహోవా తేజో మహిమ నిలిచే స్థలాన్ని ఆయన కూడా ఎంతో ఏం చేసినాడు, ప్రేమిస్తూ వచ్చినాడు ఆయన. కనుక 5వదిగా మన మనవి దేవుడు ఆలకించే మార్గం 5వది ఏంటంటే దేవుని పరిశుద్ధ స్థలం, ఆయన నివాస స్థలంలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా మన మనవి ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. ఇప్పటికి మీలోకి ఎన్ని వెళ్ళినాయో, ఎన్ని బయట ఉన్నాయో, ఎన్ని గాలికి ఎగిరిపోయినాయో మొదటి చెప్పండి. ఎవరైతే దీనులై విరిగి నలిగిన హృదయంతో, దేవా నా వల్ల కావటం లేదు, నేను చేతగాని వాడిని కనుక నా వల్ల కాదు ప్రభువా అని మనం దీనులమై దేవుని సన్నిధిలోనికి వెళితే తప్పక మనం ఆయన ఆలకిస్తాడు. 2వది ఏంటి, ఎట్లా వెళ్ళాలి? ఉపవాసముతో. కనుక
నీ బిడ్డల కొరకు నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈరోజు నేను రక్షణలోకి వచ్చి ఈ సేవ చేయగలుగుతున్నానంటే నా తల్లి ఉపవాసం, నా తల్లి యొక్క ప్రార్థన. నేను ఎన్నోసార్లు గర్వంగా నేను చెప్పుకుంటా, నా తల్లి నా మంచం దగ్గర ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతును, నేను ఎంతో భయంకరమైనటువంటి కొట్లాటల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న నా జీవితాన్ని పిల్లారా నిజంగా నా తల్లి ఉపవాసంతో కూడిన ప్రార్థనలే నా జీవితాన్ని మారుస్తూ వచ్చినాయి. రాత్రి వాక్యం అంటే నీ జీవితంలో కూడా నీ మనవికి జవాబులు దొరికే మార్గాలు ఇవి 5 కూడా నీ మనసులో రాసి పెట్టుకో. నువ్వు ఇశ్రాయేలీయుల దేవుని దగ్గరికి వెళ్ళు, మనుషులతో ఎప్పుడు కూడా పంచుకోమాకు, ఈ మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర చేయి జాచొద్దు. కనుక బైబిల్లో రాయబడిన మాట ఏంది తెలిసినా, నేను నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు చేసేవాడిగా చేయనని చెప్పాడు ఆ దేవుడు. కాబట్టి రాత్రి వేళ ఈ విషయాలను మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 3వ భాగంలోనికి వెళ్ళి మన పూర్వీకులు అనగా బైబిల్లో ఉన్న భక్తులు ఏమడిగినారు దేవుణ్ణి, అవి కొన్ని విషయాలు నేను మీకు చెప్పి రాత్రి ముగిచ్చేస్తాను. మొదటి విషయాన్ని అందరం కలిసి చూద్దాము రండి. 2వ సమూయేలు గ్రంథము, దేవుని వాక్యంలో 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయానికి రండి. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా చాలు. వీళ్ళని ఇక్కడ దావీదు దేవునికి మనవి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాము. ఆయన దేవుణ్ణి ఏమని అడిగినాడు అని అంటే చూడండి, ఇక్కడ నేను చదువుతున్నా, నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరించమని యెహోవాతో మనవి చేయగా. కనుక దావీదు దేవుణ్ణి అడుగుతున్నది ఏంది అంటే నా దోషం పరిహరించు. కనుక దావీదు పిల్లల తన జీవితంలో తాను చేసినటువంటి దోషముల విషయమై, అపరాధముల విషయమై, పిల్లరా పాపముల విషయమై దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడు, నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే 2025 సంవత్సరాల క్రితం ఆ దేవదేవుడు మానవుడుగా రక్షకుడుగా యేసు అనే నామంతో ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవులను దోషముల నుండి విడిపించడానికి ఆయన వచ్చినాడు. మానవులను పవిత్రులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా పిల్లర చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. కనుక దావీదు వల్లే నీవు కూడా నీ హృదయమారా ఇష్టపూర్వకంగా ఈ రాత్రి నువ్వు అడగగలిగితే బైబిల్లో రాయబడింది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకున్నడలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా ఆయన మనల్ని పిల్లలు ఈ రాత్రి వేళ నువ్వు అడగాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం, యేసుప్రభువారు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు. ఆయనకి ఎదురుగా వెళ్ళినటువంటి ఒక కుష్ఠిరోగి యేసుప్రభుని అడిగినాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా. పిల్లరా వెంటనే యేసుప్రభువారు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము. పిల్లలు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మానవుడు పవిత్రంగా జీవించాలని ఆశపడే దేవుడు. ఎందుకంటే యేసుప్రభువారు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినవాడు, పాపము లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపము చెయ్యనివాడు, పాపలలోనే ప్రత్యేకంగా జీవించినవాడు ఆయన. ఆ పరిశుద్ధ దేవుడి రాత్రిని దగ్గరికి మాటలు తీసుకుని వస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కనుక నీ పాపానికి పరిహారం కలగకపోతే, నీ దోషములకు పరిహారం కలగకపోతే రండి యోబు గ్రంథంలోకి వచ్చును, నేను మీకు చూపిస్తారా అండి. మానవుని పాపము ఏం చేయబోతుంది మానవుణ్ణి అంటే యోబు గ్రంథము చూడండి, అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 20 చూడండి, అందరం కలిసి 24వ అధ్యాయం యోబు గ్రంథము 19వ వచనానికి రండి. 19వ వచనం చూడండి, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు చూడండి పాతాళం పాపం చేసిన వారందరిని ఏం చేయను,
ఒక దినాన పాతాళం నిన్ను విడిచిపెట్టదు. పిల్లారా, ఎవరైనా అనుకున్నారా ఈ వీధిలోనే బీటెక్ చదువుతున్నటువంటి యవనస్తురాలైన సహోదరి పిల్లారా తన జీవితంలో కాలం చేసిద్దని ఎవరైనా అనుకున్నారా? మరణం అనేది ఎప్పుడు వచ్చిద్దో ఎలా వచ్చిద్దో ఎవరికి తెలియదు. మేము ఒక స్థలంలో పెళ్లి చేస్తూ ఉన్నాము. పిల్లరా, పెళ్లి జరుగుతూ ఉంది. ఇంటి ముందు పెళ్లి జరుగుతుంటే ఆ ఇంట్లో నుండి ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, జిల్లా దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. నేను పులిపీట మీద కూర్చొని ఉన్నాను. అన్న అంటా ఉంది. ఆ ఇంట్లోంచి ఒక సిస్టర్ వచ్చి, ఏందక్క అంటే, దగ్గరికి రాగానే అన్న లోన అక్క చనిపోయిందని చెప్తుంది. లోపల అక్క చనిపోయిందని చెప్తుంది. ఇంటి బయట కుమారుడి పెళ్లి జరుగుతుంది, ఇంటి లోపల తల్లి చనిపోయింది. పెళ్లి చేసినాం. పెళ్ళి అయిపోయిన తర్వాత అదే ఇంట్లో మళ్ళీ భూస్థాపన కూడా చేస్తూ వచ్చినాం. ఏం కారణం? మానవుని పాపం మరణాన్ని తీసుకొని వచ్చింది. ఆదామిక అవిధేయత, ఆదామిక తిరుగుబాటుతనం, ఆదామిక ఆజ్ఞ అతిక్రమం వలన పాపం అనేది మానవునికి మరణాన్ని తీసుకుని వచ్చింది. బైబిల్ చెప్తుంది, భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఈరోజు మానవుడు పరలోకానికి వెళ్లకుండా, మోక్షం చేరకుండా, వైకుంఠంలో స్వర్గంలో మోక్ష రాజ్యానికి వెళ్లకుండా మానవుని పాతాళం పట్టుకోవడానికి కారణం పాపమే. ఈ పాపం లేని మానవుడు ఎవరున్నారు? ఈ పాపం లేని దైవం ఎక్కడుంది? అందుకని 2025 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా కన్యక గర్భాన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు జనన దోషం లేనటువంటి దేవుడు ఆయన. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించినాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించగలిగిన వారెవరు? పిల్లారాయన మనోవాక్యాయ కర్మలయందు ఎక్కడ కూడా ఏ లోపము లేనటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఎందుకు ఆయన చనిపోయినాడు? మానవుని పాపముల కొరకు ఆయన చనిపోయినాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథము 53:5. పిల్లరా, మన అనే కాడ నీ పేరు పెట్టుకొని చదువు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, కనుక మన పేరు పెట్టుకొని అక్కడ చదవాలి. నా అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువేయబడుతూ వచ్చినాడు. నా దోషములను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నలగొట్టబడుతూ వచ్చినాడు. నా సమాధానార్థమైన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పడుతూ వచ్చింది. ఎందుకు ఇవన్నీ కూడా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా పిల్లరా నన్ను నిర్దోషినిగా నీతిమంతునిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళుతూ వచ్చినాడు. అందుకని బైబిల్లో రాయబడింది, లేఖనముల ప్రకారం క్రీస్తు ఏమి చేసినాడు? పిల్లరా చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన ఆయన తిరిగి. ఈ రాత్రి వేళ ఎవరైనా ఉన్నారా మరణాన్ని జయించిన వారు? ఎవరైనా ఉన్నారా పాపములో దోషము లేని వారు? పిల్లలు ఎవరైనా ఉన్నారా పుట్టుకలో దోషము లేని వారు? ఎవరైనా ఉన్నారా క్రియలలో దోషము లేని వారు? ఆయన మాటలో, క్రియలో, చూపులో, ప్రవర్తనలో ఎక్కడ కూడా పాపము లేనటువంటి దేవుడు. ప్రియమైన సహోదరుడు, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో ఇలాంటి దేవుడు నీకు వద్దా? ఇలాంటి దేవుడిని ఎంతకాలం దూరంగా పెడతావు? నీ కొరకే కదా సిలువ మీదకి వెళ్ళింది ఆయన. నీ కొరకే కదా ఆయన శరీరం అంతా నాగల చాలవలె దున్నబడింది. నీ కొరకే కదా ఆయన రక్తం అంతా కార్చింది. రక్తం ఎందుకు అంటే బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా. మరణం ఎప్పుడొచ్చిద్దో తెలియదు. కాబట్టి ఈ భూమి మీద ఎన్నో గాలిలో మేడలు కడుతున్నావేమో. బైబిల్ చెప్తుంది, పిల్లరా మానవుని ఆయుష్ ఎంతో అల్పమైనది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇంకెంతకాలం కడతా మేడల గాలుల్లో? కనుక ఈ రాత్రి అయినా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. నేను అంగీకరించినాను. 1999వ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయం ఇచ్చినాను. భయంకరమైన హైందూ కుటుంబంలో ఉన్నాను. ఎన్నో పిల్లరా పూజలు పునస్కారాలు చేస్తూ వచ్చినాను. నా జీవితంలో నెమ్మది లేదు. చిన్నప్పటి నుండే త్రాగుడు, పేకాట, గంజాయి, ఎన్నో చెడు వ్యసనాలకు బానిసనైపోయినాను. పిల్లరా మా నాన్నగారు అన్నాడు, నువ్వు తాగి ఇలాగా నా పొరుగు తీయొద్దురా, నేను తెచ్చిస్తాను, తాగి ఇంట్లో పొనుకోమన్నాడు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నా వలన తల్లికి సంతోషం లేదు, నా వలన తండ్రికి సంతోషం లేదు. పిల్లరా నా ద్వారా కుటుంబం అంతా ఎంతో నష్టపోయినారు. అలాంటి పరిస్థితులలో ఉన్న నా జీవితాన్ని
ఎవరు నన్ను మార్చలా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రేమగల దేవుడు. నేను నశించిపోవడం, నరకానికి వెళ్ళడం, పాడైపోవడం ఆయనకి ఇష్టం లేక ఆ రాత్రి నాతో ఆయన అన్న మాట, ఓ యవనస్తుడా, ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? ఆ మాట నా హృదయాన్ని దర్శిస్తూ వచ్చింది. నిజమే కదా, ఈ రాత్రి చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అంటున్నాడు, నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళకూడదని నీకోసం నీ పాప శిక్ష అంతా నేను భరించినాను, నీ కొరకు రక్తం కాచినాను, నా రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కోమని ప్రభు ఆ రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేనేం చేయాల? నా కులాన్ని మార్చుకోవాలా, నా మతాన్ని మార్చుకోవాలా, నా పేరు మార్చుకోవాలా, నా వస్త్రాలు మార్చుకోవాలా? ఈ దినాల్లో చాలామంది యేసుమాలంట. యేసుమాలలు జీవితాలను మార్చేవి కావు. కనుక ఈ లోకంలో కులం, మతం, పిల్లరా, నువ్వు వేసే ఏ వేషము కూడా నీ జీవితాన్ని మార్చలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, జక్కయ్య అనే వ్యక్తిలో వారి గృహంలోనికి యేసుప్రభు వారు వచ్చినాడు. యేసుప్రభు వారు రాగానే ఏం మారిందండి? ఏమన్నా ఇల్లు మారిందా? పూరిల్లు ఏమన్నా డాబా అయిందా? ఏం మారింది? పిల్లారా, మనస్సు మారింది. ఉదయకాలం కూడా మనం చూసినాం బలవర్తమానంలో. కనుక ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మనస్సును మార్చేవాడు. మంచి మనస్సును ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చినాడు. కాబట్టి నీ ద్వారా నీ భార్యకి నెమ్మది లేదే, నీ ద్వారా నీ పిల్లలకి నెమ్మది లేదే, నీ ద్వారా నీ తల్లిదండ్రులకి నెమ్మది లేదే, నీ ద్వారా నీ బ్రతుకు ద్వారా నీకే నెమ్మది లేదే, ఈ రాత్రి వస్తావా యేసుప్రభు వారి దగ్గరికి? కనుక నువ్వు పడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, కనుక ఎన్నో వ్యసనాలతో ఉన్న నీ జీవితంతో యేసుప్రభు వారి వద్దకు వస్తావా? కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నన్ను శుద్ధునిగా. వాస్తవంగా బైబిల్ ప్రకారం, పాత నిబంధన ప్రకారం కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి పాళ్యానికి వెలుపల ఉండాలి. కనుక పై పెదవి మీద చేయబెట్టుకొని నేను అపవిత్రుణ్ణి 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 అంటూ ఉండాలి. మనకు తెలుసు, మిరియాం ఎప్పుడైతే కుష్టి వ్యాధి వచ్చిందో ఏం చేసింది? 7 దినాలు పాళ్యం బయట ఉంచేస్తున్నారు. మళ్ళా తిరిగి ఆమె పవిత్రపరచబడే వరకు మళ్ళీ తిరిగి సమాజంలో ఆమె చేరనివ్వలేదు. రాత్రి దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంటే సరి చేసుకో. నీ రహస్య జీవితం నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి తెలియదు. కానీ నీ జీవితం ప్రభువుకి తెలుసు, ప్రభువుకి తెలుసు. ఆయన అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే ఆమె అంది, ప్రభువా నన్ను ఎవరు, నేను కూడా నిన్ను శిక్షించాను. ప్రభు ఈ లోకానికి శిక్షించడానికి వచ్చిన వాడు కాదు, క్షమించి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చడానికి వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి వేళ ప్రభువును అంగీకరించు. దావీదు యొక్క పాపానికి పరిహారం చేస్తూ వచ్చినాడు. దావీదు అన్నాడు 51వ కీర్తనలో, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము. కనుక ఇట్టి మానవుని రక్షించడానికి వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 32వ కీర్తనలో రాయబడింది. మొదటి వచనం ఒక్క మాట చదవండి, రెండో విషయానికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు వేణువిక. ఈ రాత్రి వేళ నీకు డబ్బు లేకపోవచ్చు, ఈ లోకంలో మంచి నీకు ఇల్లు లేకపోవచ్చు, ఈ లోకపరంగా భౌతికంగా నీకేమి లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత నీ దోషములు పాపాలు కడుక్కోగలిగితే నువ్వెంతో ధన్యుడు. బైబిల్లో రాయబడింది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. ఈ రాత్రి వేళ గొప్ప రక్షణ దేవుడు నీకు ఇస్తాడు. నీ ఆత్మ ఒక దినాన యుగ యుగాలు దేవుని రాజ్యంలో మహిమలో ఉంటుంది. అందుకనే 1 పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడింది, ఆత్మ రక్షణ అనేది చాలా విలువైనది. భక్సింగ్ గారు కూడా ఆయన సాక్ష్య పుస్తకం మీద రాసుకుంటూ వచ్చినాడు, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన ఈ రాత్రి వేళ ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే.
చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన మోక్ష భాగ్యమో నీకు కావాలేనా, మోక్ష భాగ్యమో నీకు కావాలేనా, మోక్ష భాగ్యమో నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో. ప్రియమైన సహోదరుడా సహోదరి, దొంగలు యేసు వారి యొద్దకు వచ్చి మారినారు, విగ్రహారాధికులు దేవుని దగ్గరికి వచ్చి మారినారు, దేశద్రోహులు, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఎంతోమంది ప్రజలు ఈ దేవుణ్ణి ఆశ్రయించి వారి జీవితాలు మార్చబడి ఈరోజు గ్రంథాన్ని చేతబట్టుకొని దేవుని సేవ చేస్తున్నారు. ఈ రాత్రి నిన్ను కూడా మార్చాలని యేసు వారి మీటింగ్ ఏర్పాటు చేసినాడు ఈ కుటుంబం ద్వారా. ఈ రాత్రి ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో. వెలుగొస్తే చీకటంతా పోయిద్ది కనుక నీ జీవితంలో ఈ సంతోషాన్ని ఇచ్చే దేవుని నువ్వు అంగీకరిస్తే నీ హృదయంలో దుఃఖం అంతా పోయిద్ది. ఈ దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. ఈ రాత్రి నీ కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. అలాగా నీవు నీ కుటుంబం రక్షణ పొందాలని మా ఆశ. రెండవ విషయానికి మనం వెళదాం. చూడండి ఏమడిగినాడో భక్తుడు. నిర్గమాకాండం 34 అధ్యాయానికి రండి. మొదటి వ్యక్తి తన దోషములను తన పాపములను క్షమించమని అడిగినాడు. ప్రభు ఆ వ్యక్తికి క్షమాపణ అనుగ్రహించినాడు. రెండవ వ్యక్తి మనం చూస్తే నిర్గమాకాండం 34 అధ్యాయము. నిర్గమాకాండం 34 అధ్యాయం 9వ వచనానికి రండి. నిర్గమాకాండం 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు నా మధ్య ఉండి మాతో కూడా రావలెను. చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ దైవజనుడు దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. ఏంటా మనవి? దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. మా ప్రభు మాతో ఉండి మాతో కూడా రావలెను. ఎందుకు మోషే మాట అడిగినాడు తెలుసా? దేవుని ప్రజల ఒక సందర్భంలో దేవుడు వారితో లేకుండా వెళ్ళారు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే రండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మీరు చూడండి. దేవుడు మనతో లేకుండా మనం ఏమి చేయలేము ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటున్నారు ఏదేదో మేము చేయగలమని. బైబిల్లో రాయబడింది ఆయనకి వేరుగా ఉండి ఏ మానవుడు ఏది చేయలేడు. చూడండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 42వ వచనానికి రండి. యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడతారని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి హోర్మా వరకు సేర్లో మిమ్మును. పిల్లలు ఆలోచించండి, ఇక్కడ అపజయం వచ్చింది. ఎవరి ప్రజలు? జీవము గల దేవుని ప్రజలే, రోషము కలిగిన దేవుని ప్రజలే. పిల్లరా, అయినప్పటికీ కూడా ఈ దేవుడు ఆ ప్రజలతో లేకుండా ఆ ప్రజలు యుద్ధానికి వెళుతూ వచ్చినారు. కాబట్టి రెండవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మా మధ్య ఉండాలి, రెండవదిగా నువ్వు మాతో రావాలి. నువ్వు మా మధ్య లేకపోయినా, నువ్వు మాతో రాకపోయినా అది మాకేమి ఆశీర్వాదము కాదు. అందుకనే దేవుడు అన్నాడు మోషేతో, ఏమన్నా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కనుక నిజంగా మోషే తన జీవితంలో ఆయన ఆశించింది ఏంటంటే, దేవా నీ సన్నిధి నాతో అనుగ్రహించుము. దేవుని సన్నిధి లేకపోతే పిల్లారా మన జీవితాల్లో ఎక్కడ కూడా మనం విజయం పొందలేం. కనుక ఇంకొక సందర్భం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ శిష్యులలో ఒక ఆయనకి మంచి తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు అంటే, ఈయన చనిపోయినాడు, ఇంకా నాకెందుకు ఇక్కడ ఈ పని, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటానని. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు కూడా మంచి మంచి తలంపులు వస్తూ ఉంటాయి కదా. ఒక ఆమె ఇంటి ముందు ముగ్గేసింది.
ముగ్గేస్తే నేను అప్పుడే గృహాలు దర్శిస్తా ఇంటికి వెళితే ముగ్గేస్తుంది. ఏమక్క, రక్షణ పొందిన విశ్వాసి, ఆరాధన చేసే బిడ్డ, బలలో పాలు పొందే బిడ్డ, ఏందక్క ఈ పని అంటే, ఏందో అన్న ముగ్గేయి అని ఒక తలంపు. ఎంత మంచి తలంపు. మందిరానికి పో, ప్రార్థన చేసుకో, ఆ తలంపు రాలే. ఏ తలంపు వచ్చింది? నేను అన్నాను, బాగా వెయ్యి, దాంట్లో వచ్చి కూర్చుంటుంది ఒకటి, సాయంత్రానికి ఇంట్లోకి వచ్చి తొక్కిద్ది, అప్పుడు బాగుంటుంది నీకు. ఎంత చూడండి, మానవునికి రకరకాల ఆలోచనలు. కనుక మోషేకున్న ఆశ, కోరిక ఏంటంటే, దేవునికి ఆయన మనవి చేసిన మనవి ఏంటంటే, అయ్యా నువ్వు మా మధ్య ఉండాలి, నువ్వు మాతో కూడా. నిజంగా ఇక్కడ మనం చూస్తాం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు ఏం చేసినాడంటే, నాకు తలంపు వచ్చిందని అని చెప్పినాడు. ఏంటి ఆ తలంపు అంటే, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటా. మిగిలిన వారు అందరూ ఏమనాలి, అదేందయ్యా 3.5 సంవత్సరాలు ఆయన బోధలు విన్నాం కనుక ఆయన ఎన్నెన్నో కార్యాలు చేస్తూ వచ్చినాడు, ఈ గొప్ప బాధ్యత, ఈ గొప్ప భారం మన మీద పెట్టాడు ఆయన, కనుక ఇలాగ చేయటం న్యాయమేనా అంటే, మీరు వస్తే రాండి, లేకపోతే మీదే నాదే అన్నాడు. అటైతే నీదే మాది అని చెప్పి వీళ్ళు కూడా 7 ఆయన పడ్డారు. కనుక పడి ఏం చేస్తున్నారంటే, గలిలయ సముద్రం అంతా తిరిగినారు రాత్రి అంతా ధోనితో. పిల్లరా, వాళ్ళు వల వేయినటువంటి స్థలం లేదు గలిలయ ప్రాంతం అంతా. భక్సింగ్ గారు రాశాడు ఒక బుక్ దీని గురించి. ఏమి రాశాడంటే, భక్సింగ్ గారు చెప్పినాడంట, దేవుడు చెప్పినాడంట. ఏమని చెప్పినాడంటే, ఉదాహరణ మీకు అర్థమయ్యే దాని కొరకు చెప్తున్నా. ఏం చెప్పినాడంటే భక్సింగ్ గారు ఏం రాసినాడంటే, దాంట్లో, ఇదిగో నా పేతురు వస్తున్నాడు, నా శిష్యుడు, నేను లేకుండా వస్తున్నాడు, ఏదో సాధించాలని వస్తున్నాడు, కనుక ఏదో చేయాలని వస్తున్నాడు అని చెప్పి పొన్నూరులో ఉన్నటువంటి చేపలన్నిటిని కూడా బోడిపాలెం పంపించేసినాడంట. ఇక పొన్నూరులో ఉన్న చేపలన్నీ బోడిపాలెంలో ఉంటే పొన్నూరులో ఉంది ఒట్టి నీళ్ళేగా. ఇక ఆ నీళ్ళల్లో ఎన్ని వలలు ఎత్తి ఏమొస్తాయి, నాసు రావాలి. ఇక దాంట్లో ఏమన్నా వస్తే ఆడ ఉంటే పాసిపోయింది నాసు. కనుక ఏసి ఆడ అయిపోయింది, ఇక్కడ కాదురా పలానా చోట బాగుపడితే నాకు బాగా అనుభవం ఉందని చెప్పి బోడిపాలెం వచ్చినాడు. బోడిపాలెం వస్తే బోడిపాలెంలో ఉన్న చేపలన్నిటికి చెప్పినాడు ఏమని, ఇదిగో వస్తున్నాడు తిక్కలోడు, కనుక నువ్వేం చేయాలి, మీరేం చేయాలి, ఎక్కడి నుండి మీరు పొన్నూరు వెళ్ళిపోవాలి అని చెప్పి, అది పెద్దపాలెం అంటే బాగుంటుందిలే, పెద్దపాలెం వెళ్ళిపోవాలి అని చెప్పినాడు. ఇక్కడ ఎంత గలిలయ సముద్రం అంతా అక్కడ కూడా తిరిగి ఏం లేదు. ఇక అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి మళ్ళీ రూటు మార్చినాడు. ఇట్లా తెల్లవారుజాము వరకు మీరు ఆలోచన చేయండి. 4వ జామున యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళాడు. 6వ వచనం చదవండి, మీకు అర్థమయ్యేది. యోహాను సువార్త. పిల్లరా, యేసుప్రభువారు వారి యొద్దకు వచ్చి అడిగిన మాట ఏంటంటే, పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, పేతురు వీళ్ళు 7 శిష్యులు యేసుప్రభువారి కంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? యేసుప్రభు కంటే పెద్దోళ్ళు వాళ్ళు. కనుక వాళ్ళని పట్టుకొని, ఇప్పుడు నేను ఎవరైనా ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, పెద్దోళ్ళని పట్టుకొని చెల్లిలా అన్నా అనుకో, లేకపోతే పిల్ల అన్నాను అనుకో, నన్ను రేపొద్దున్నే హైదరాబాదులో ఒక హాస్పిటల్ ఉంది కదా ఎర్రగడ్డలో, ఆడ జాయిన్ చేస్తారు నన్ను. కనుక ఇప్పుడు ఎందుకు పిల్లలారా అంటున్నాడు? వాళ్ళ అనుభవాలన్నీ కూడా భూ సంబంధమైన, భౌతికమైన, దేవుడు లేనటువంటి అనుభవాలు. కనుక దేవుడు పిలిచింది ఒక ఉన్నతమైన కార్యం కొరకై, కానీ ఆ కార్యాన్ని విడిచిపెట్టి వీళ్ళు దేవుడు లేకుండా చేపలు పట్టడానికి వెళుతూ వచ్చినారు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు లేకుండా, బైబిల్లో రాయబడింది, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నిజంగా నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను, కనుక నేనేం చేయలేను. నిజంగా ఆరంభ దినాలలో ఎంతో చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరుల నోట ఈరోజు ప్రార్థన లేదు, తెలుసునా మీకు? ఎంతోమంది భక్తుల జీవితాలలో ఆరంభ దినాలలో ఎంతో అమృతంగా, అద్భుతంగా ఆరాధన చేసిన నోట ఈరోజు ఆరాధన లేదు, తెలుసునా? నిజంగా అలాంటి సహోదరులను, అలాంటి బ్రదర్స్ని చూస్తూ ఉంటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో సువార్తకు పరిగెత్తిన పాదాలు, కనుక ఎంతో ప్రభుని మరి ఎన్నో రకాలుగా ప్రభు సేవ చేసినటువంటి చేతులు ఏమైపోయినాయి? ఈ చేతులన్నీ ఏమైపోయినాయి? కాళ్ళన్నీ ఏమైపోయినాయి? ప్రభుని ఆరాధించిన పెదవులు
అన్నీ కూడా నీరసానికి వచ్చినాయి, తగ్గుముఖం పట్టినాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పినాడు, నా గట్టి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు నాకు పాత్రుడు కాదు. రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు మనల్ని పిలిచింది ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకాయి. కనుక దేవుడు పిలిచిన ఉద్దేశంలో నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక దేవుడు లేకుండా పేతురు తనతో ఉన్న 7 వెళ్ళిన ఆ కార్యము ఎట్లా మరి పిల్లరా ముగించబడిందంటే, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పాడు, ధోని కుడి పక్కన వల్ల అద్భుతమైన 153 గొప్ప చేపల చేత వలయమైంది. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో పిల్లరా ఏది కొరత, ఏది కొదువ ఉందో అది తీర్చబడాలంటే దేవుడు నీతో ఉండాలి. దేవుడు నీతో ఉంటే బైబిల్లో రాయబడింది ద్వితీయోపదేశకాండం 2:7. దయచేసి చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నువ్వు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగుదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ. ఈ రాత్రి దేవుడు నీతో లేకుండా నీ జీవితంలో ఏముంటుంది? దేవుడు నీ జీవితంలో ఉంటే అన్నీ ఉంటాయి. ఎందుకంటే అన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, అరుచు కాకు పిల్లలకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఈ సృష్టిలో అన్నీ కూడా దేవుని దయ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. 104వ కీర్తనలో మనం చూస్తే దేవుడు ప్రతి జీవిని పోషిస్తున్నాడు ఆయన. ఆలోచన చేయండి. కొన్ని జీవరాశుల గురించి మనం చూస్తే అవి కోట్లలో ఉన్నాయి, లక్షలు కాదు. కోట్లలో ఉన్న జీవరాశులను ఏ రోజు కూడా ఏది తక్కువ కాకుండా దేవుడు అద్భుతంగా వాటిని పోషిస్తున్నాడు. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో రెండవదిగా నువ్వు మనవి చేసుకో. ఏమని? దేవా మా మధ్య ఉండు. రెండవదిగా మాతో రా. నువ్వు రాకపోతే మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. మరలా చెప్తున్నా, నీ పిల్లలతో, నీతో, నీ కుటుంబంతో, నీ తల్లిదండ్రులతో, నీ అక్క చెల్లెళ్ళతో నీతో దేవుడు లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు లేకుండా వెళితే బైబిల్లో మనం చూస్తున్నాం, ఓడిపోయినారు వాళ్ళు. ఎంత ఏడ్పు. నేను అనుకున్నాను రాత్రంతా వాళ్ళు ప్రయాసపడితే ఏమీ పట్టకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ మొహాలు ఎట్లా ఉంటాయి. ఒకరోజు నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే ఒక బ్రదరు ఆదివారం ఆరాధనకి రాకపోతే ఎందుకు రాలేదనుకుని నేను తర్వాత సాయంత్రం ఫోన్ చేస్తే, అన్న చాలా బిజీగా ఉన్నానన్నా, రేపు కనపడతానని చెప్పాడు. సరే బ్రదర్ అన్నాను. స్వార్థకి రాల, నైట్ మీటింగ్కి రాల. సోమవారం రోజు కలిసినాడు. కలిస్తే ఏంది బ్రదర్ అంటే, అన్న స్నానం చేసినానన్నా, బట్టలు కూడా వేసుకున్నానన్నా, మందిరానికి రావడానికి మెట్లు దిగి వాళ్ళ డాబా మెట్లు దిగి కిందకు వస్తున్నానన్నా, రాగాలనే ఓ చిన్న పని అన్న. వాళ్ళకి ట్రాక్టర్స్ ఉన్నాయి కనుక పొలం ఉంది చాలా, వాళ్ళకి ట్రాక్టర్ చిన్న రిపేర్ ఉందన్న. ఆ రిపేరు చేయడానికి పూనుకున్నానన్నా, రాత్రి 8-9 అయిందన్న, పని అయ్యేలేక అన్నాడు. నేను అన్నాను, చిన్న పనేనా అన్నా. చిన్న పనే అన్నా అన్నాడు. ప్రార్థన చేసావా అన్నా. ఇక లేదు, జవాబు లేదు. పిల్లలు చిన్న పనే. దేవుడు లేకుండా తనకున్న అనుభవాన్ని బట్టి ఏం చేయాలనుకున్నాడు? ఆ చిన్న పని ఎక్కడ తీసుకెళ్ళింది? రాత్రి 8-9 గంటలకు తీసుకుని వెళ్ళింది. కనుక దేవుడు లేకుండా వ్యక్తి చేయాలనుకున్న ఆ పని రాత్రి 8:30-9 వరకు చిన్న పనే. కానీ ఆ పని అయిందా? అవలా. ఎందుకు అవలా? దేవుడితో లేడు ఆ వ్యక్తి. దేవుణ్ణి గనక జత చేసుకొని మీరు ఆలోచించేయండి. బైబిల్ గ్రంథంలో యోసేపును మీరు తీసుకోండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే 3వ వచనం చూడండి. ఆదికాండం 39:3. ఆదికాండం 39:3 చదవండి ఎవరైనా. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా ఏం చేసినాడు? దేవుడు మనతో ఉంటే మనం చేసేవన్నీ ఏం చేస్తాడు ఆయన? దేవుడు మనతో లేకపోతే మనం చేసేవన్నీ ఏమవుతాయి? విఫలమవుతాయి. నేను చూస్తున్నాను, ఎన్నో గృహాలకి కింద పునాదులేసి ఆగిపోయిన ఇళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా
ఇప్పటికీ కూడా ఎన్నో కార్యాలు తలపెట్టి అవి సక్సెస్ కాకుండా అలా ఉండిపోయినవి ఎన్నో ఉన్నాయి, చూసినాం ఎన్నో స్థలాలలో. ఏం కారణం అంటే వాళ్ళకి ఇలాంటి ఆశ లేదు. మోషే వంటి ఆశ లేదు వాళ్ళకి. మోషే ఏమన్నాడు? అయ్యా నువ్వు మా మధ్య ఉండు, మాతో ఈ రాత్రి మనం అది కోరుకోవాలి, మన మధ్య ఆయన ఉండాలి. దేవునికి కూడా ఆశ ఏంటో తెలిసిన నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం ముగిచ్చేస్తాను. నిర్గమాకాండం 25:8 సిస్టర్. నిర్గమాకాండం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును. కాబట్టి దేవునికి ఆశ ఏంటంటే ఆయన మన మధ్య మనలో నివసించాలని ఆయనకు ఆశ ఉంది. కాబట్టి రాత్రి నిజంగా మనం అడిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? అందుకే కదా అబ్రహాం కూడా అడిగినాడు, ఏమన్నాడు? నీ దాసుని దాటి పోవద్దు. నిజంగా దేవుడు మనల్ని దాటిపోతే ఆలోచించండి ఒకసారి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే అన్నీ సున్నా. దేవుడు మనతో ఉంటే ఏమి లేకపోయినా అన్నీ మిన్న. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్న ఈ మాట. దేవుడు మనతో ఉంటే ఏది లేకపోయినా అన్నీ ఉన్నట్లే, దేవుడు మనతో లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. కాబట్టి దేవుడు మనతో ఒక దైవజనుడు రాస్తున్నాడు బుక్కులో. ఏం రాసి తెలిసిన? దేవుడు లేకుండా నేను పరలోకంలో ఉండడానికి ఇష్టపడను, దేవుడు నాతో ఉంటే నరకంలోనైనా నేను ఉంటానన్నాడు ఆ దైవజనుడు. అంటే తనకేం కావాలి? పరలోకమా నరకమా కాదు, దేవుడు నాతో ఉంటే నరకం కూడా పరలోకమే అని అర్థం. నిజంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడున్నారు? అగ్నిలో ఉన్నారు. కానీ వారితో ఎవరున్నారు? కనుక దేవుడు వారితో ఉన్నాడు కనుక వాళ్ళకి ఏ అగ్ని ఏ హాని చేయలేదు. అంటే నేను అనుకుంటాను, అగ్నిలో వీళ్ళు ఎట్టుండి ఉంటారు? ఉదయకాలం మనం కనుక మందిరంలో ఏసీలు ఎట్లున్నాం అట్టుండి ఉంటాడు. కనుక వాళ్ళకి అగ్ని ఎలా ఉంది? బైబిల్లో రాయబడింది. వాళ్ళు అగ్నిలో ఏం చేస్తున్నారంట? సంచరిస్తున్నారంట. విహార యాత్ర అంటారే, ఆ యాత్ర చేస్తున్నారు అగ్నిలో వాళ్ళు. ఈ రాజుకు అర్థం కాల. ఏంది నేను ఎంతమంది వేసినాను అని అనుమానం వచ్చింది. వేసింది ఎంతమందిని? 3. లోపల ఉంది ఎంతమంది? 4. ఇప్పుడు ఆ రాజుకు అర్థం కాల, ఎంతమందిని వేసినాం, ఆయనకు మైండ్ పని చేయట్లే. ఇప్పుడు ఎంతమందిని వేసినామంటే రాజా 3. మరి 4వ వాని రూపం దేవతల రూపం. దేవుడు తన భక్తుల విషయమై దిగి వస్తాడు. ఆయన ఎక్కడ తన కొరకై నిష్ఠగా, భక్తిగా, వైరాగ్యంగా, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, రోషముగా జీవిస్తారో వారి మధ్యలోనికి దేవుడు దిగి వస్తాడు. వారి మధ్య ఆయన సంచరిస్తాడు. వారి కుటుంబాలతో ఆయన ఉంటాడు. అలాంటి ప్రజలతో ఆయన నివసించడానికి ఇష్టపడేవాడు. రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన గ్రామ ప్రజలారా, నాటికలు చూసే మనతో దేవుడు ఉంటాడా? సినిమాలు చూసే మనతో దేవుడు ఉంటాడా? దేవుని స్థానంలోనికి ఏదో తెచ్చిపెట్టుకున్నావు, అక్కడ దేవుడు ఉంటాడా? ఉండడు. మానవుడు భ్రమతో జీవిస్తున్నాడు. కనుక నీవు నీ భ్రమలో నుండి బయటకు వస్తే తప్ప దేవుడు నీతో ఉండడు. రాత్రి భ్రమలోంచి బయటకు వచ్చాయి. దేవుడు నీతో ఉండాలని మోషే వలె ఆశించు. అలాగ నువ్వు ఆశించగలిగితే అద్భుతమైనటువంటి, నేను ఉదయకాలం కూడా చెప్పినాను, దేవుని మహిమను అడుగడుగున మనం చూడగలుగుతాం. మోషేకున్న ఆశ ఏంటి? అయ్యా నీ మహిమను, దేవుని మహిమను ఆయనకి చూపించినాడు దేవుడు. ఇది 2వది. ఇంకొక మాట చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో దినవృత్తాంతం 1వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనానికి రాయండి. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయము చూడండి 10వ వచనం అందరం కలిసి చూద్దాం. 4:10. అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఎబ్బేజు 4 విషయాలు అడిగాడు. ఒక్క మాట నేను మీకు చెప్తాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి చాలు. చూడండి, ఆయన అడిగిన దానిని, ఆ మనవిని దేవుడు ఏం చేశాడంట? అంగీకరించి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి 3వదిగా భక్తుడు ఏమడిగినాడు? నీ ఆశీర్వాదం నాకు కావాలి. పిల్లారా, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ లోకములో
ప్రతి మనిషిని ఆశీర్వదించాలని ఆయనకి ఆశ. మీరు చూడండి, మెసొపొతామియాలో ఉన్నటువంటి అబ్రహాం దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళాడు? రండి, ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. ఆదికాండం 12వ అధ్యాయము చూడండి, మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంకు వెళ్ళము. ఎందుకు అబ్రాహాముని దేవుడు బయటికి పిలుస్తున్నాడు? ఎందుకు అబ్రాహాముని నిన్ను నువ్వు ప్రత్యేకం చేసుకో అని చెప్తున్నాడు దేవుడు? గుర్తుపెట్టుకోండి, మనం మనవి చేసినంత మాత్రాన దేవుని ఆశీర్వాదాలు మనకి రావు. కానీ మనం మనవి చేసే వెనకాల దాగి ఉన్నటువంటి మర్మం మనకి కావాలి. ఏంటి ఆ మర్మం అంటే, అబ్రామా, మెసొపొతామియాలో నేను నిన్ను ఆశీర్వదించలేను. కనుక నువ్వేం చేయాలంటే, నువ్వేం చేసుకోవాలి? నీ బంధువుల మధ్య నుండి, నీ రక్త సంబంధికుల మధ్య నుండి, నిజంగా దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నాకు వాగ్దానం ఇదే. నా దినవాక్యం ఆదికాండం 12వ అధ్యాయం. ఆ రోజు రాజారావు గారు మా ఇంటికి వచ్చినాడు. 2003 సంవత్సరం అది. 2003 సంవత్సరం గృహాలు దర్శిస్తూ మా ఇంటికి వచ్చిన రాజారావు గారు కూర్చొని, మా అమ్మ పేరు కమలమ్మ గారు. కమలమ్మ అక్క మరి ఆనందకి సేవా పిలుపు ఉందంటే, ఆయన ఏమన్నా సేవా పిలుపు ఉన్నదని ఆయన అంటే ఏమంటుంది? తీసుకెళ్ళన్నా అంటుంది. ఆయన అంటాము, ఏమో తీసుకెళ్ళమంటాం. అంటే నేను అన్నాను, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడితే నేను వస్తా అన్నాను. కానీ నాతో ఆ రోజు దేవుడు ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. నేను సాయంత్రము సైకిల్ వేసుకుని ఒక స్థలానికి వెళుతుంటే దేవుడు అంటున్నాడు, నేను కూడా నిన్ను పిలిచినాను. అబ్రాహాముని ఎట్లయితే పిలిచినానో అలాగే నేను కూడా నిన్ను పిలిచినానని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రోజు నుండి ఆరంభమైంది. 2003 సంవత్సరం నుండి 2005 సంవత్సరం వరకు 2 సంవత్సరాలు దేవుడు నన్ను నిద్రపోనిలా. 2 సంవత్సరాలు నిద్రపోనిలా. పిల్లారు ఎందుకో తెలిసిన, నేను అనుకుంటాను దేవుని సేవ చేయడానికి నన్ను పిలవలా, దేవుని ఆశీర్వాదంలోనికి తీసుకురావడానికి దేవుడు నన్ను పిలిచినాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, నేను చెప్పగలను, ఒక విశ్వాసిగా దేవుడిని నేను అనుభవించినటువంటి అనుభూతి కంటే, నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత నేను వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో దేవుడిని నేను అనుభవించగలిగినాను. అనారోగ్యాల్లో దేవుని అనుభవించినాను, కష్టాలలో దేవుని అనుభవించినాను, ఆర్థికమైన ఇబ్బందులలో దేవుడిని అనుభవించినాను. నేను దేవుడు తీసుకువెళ్ళిన ప్రతి పరిస్థితుల్లో దేవుడిని నేను ఎంతో అనుభవించగలిగినాను పిల్లారా. అందుకని ఇక్కడ అబ్రాహాముని దేవుడు బయటికి పిలిచి అన్నాడు. 2వ వచనం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని దాదాపు 7 విషయాలు ఆశీర్వాదాన్ని గురించి అబ్రాహాముతో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ 7 విషయాలలో నీవు నేను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక అందుకే ఎబ్బేజ్ అంటున్నాడు, దేవా నీ ఆశీర్వాదం నాకు ఇవ్వవా? ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ఆశీర్వాదం పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని హస్తం నీ మీదకి వస్తే దేవుని ఆశీర్వాదం నీకు కలిగిద్ది. దేవుని వాక్యంలో రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చిన్నపిల్లలు తల్లులు ఏం చేస్తున్నారంటే, వారికి ఉన్నటువంటి ఆ చిన్నపిల్లలను దేవుని యొద్దకు తీసుకుని వస్తే వారిని ఎత్తుకున్నాడంట, వారిని కౌగలించుకున్నాడంట, వారిని ముద్దాడాడంట, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనమందరం ఆయనకి పిల్లల వంటి వారమే, మనమందరం చిన్నవారమే. దేవుని హస్తం కిందకి నువ్వు వస్తే దేవుని ఆశీర్వాదం నీకు దొరికిద్ది. ఎబ్బేజ్ అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా కోరుకున్నావా దేవుని ఆశీర్వాదం? చాలామంది ఈ లోకంలో ఎట్లా ఆశీర్వాదంలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నారంటే, కొంతమంది ఏమన్నా 24 గంటలు కష్టపడుతున్నారు. బైబిల్లో రాయబడింది, ఏం రాయబడింది? ఉదయాన్నే లేచి చాలా రాత్రి, ఏమి అంత కర్మ, ఏం తీసుకెళ్తావు రేపు నువ్వు పోతా, అంత కర్మ ఎందుకు నీకు? దేవుడు ఏమన్నాడు తెలుసునా? తన ప్రియులు నిద్రించుచుండగా వారు ఆయనకి ఇచ్చుచున్నాడు. అది ఆశీర్వాదం అంటే. ఇస్సాకు విత్తనం వేసినాడు, ఎన్నంతలు? ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం? ఇస్సాకు కష్టం ఉంది అక్కడ, కాదని నేను చెప్పను. ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. సోమరులను దేవుడు ఎన్నడూ కూడా లైక్ చేయడు, ఇష్టపడడు. దేవునికి కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ
పిల్లరా, ఆ కష్టానికి తోడు దేవుని హస్తం నీతో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇస్సాకు ఎప్పుడు విత్తనం వేసినాడో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు ఏమైనాడు? గొప్పవాడైనాడు. ఈరోజు ఉందా నీకు ఈ ఆశీర్వాదం? కోరుకు ఈ రాత్రి ఈ స్థలం విడిచిపెట్టక ముందే, దేవా ఎన్నోసార్లు నా జీవితంలో నేనేదో పైకి రావాలి